హైదరాబాద్ మహా న్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ కు చెందిన కొందరు దాడులు జరిపి విధ్వంసం సృష్టించడాన్ని విజయనగరం జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అనంతరం కోట జంక్షన్ వద్ద నుండి 3 ల్యాంతర్ల వరకు క్యాండిల్తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రసారం చేసిన వార్తల విషయంలో అభ్యంతరాలు ఉంటే వివరణ ఇవ్వడం, చట్టపరంగా లీగల్ నోటీసులు ఇవ్వడం, అలా కాని పక్షంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడం వంటి మార్గాలు ఉండగా అందుకు విరుద్ధంగా గూండాలతో దాడులు చేయించడం అమానుష్యమని వారన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల కొంత కేసీఆర్ కి నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు టీఆర్ఎస్ ఎలా వచ్చిందో, టీఆర్ఎస్ ఏ ప్రోత్సాహం వచ్చిందో ఏ జర్నలిస్ట్ మర్చిపోయింది. కేటీఆర్ ఈ యొక్క వికృత చేష్టల్ని వీడియోలో కథలిచ్చేందుకు ప్రయత్నించిన మహా న్యూస్ చైర్మన్ వంశీకృష్ణపై మీరు దాడికి ప్రయత్నించారు, హత్య చేసేందుకు ప్రయత్నించారు. వంశీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో జర్నలిస్ట్ లోపంతో చూపిస్తుంది. అక్షరం ఆయుధంతో మీకు తీవ్రంగా బుద్ధి చెప్తాం. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షులుగా మీ పైన ఉంది. దయచేసి చెప్తున్నాం, ఇలాంటి వికృత చేష్టలు ఆపండి. మీకు ఏమైనా సరే ఇబ్బందులుంటే దానికి ప్రజాస్వామ్యంగా కోర్టులుంది, అదేవిధంగా ఖండించుకునే అవకాశం ఉంది, శాంతియుతంగా ఖండించే అవకాశం ఉంది. కాబట్టి శాంతియుత మార్గాన్ని ఎంచుకోండి, కానీ ఈ విధమైనటువంటి హింసాత్మక ఘటనలకు మీరు పాల్పడొద్దని కార్యాలయం చాలా దాడి చేయడం చాలా బాగు. అయితే ప్రతి మండలం నుంచి కూడా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి కాకుండా అవసరమైతే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాం అక్కడికి మహా కార్యాలయం వెళ్ళి అలా ఎవరెవరు బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు చేశారో వాళ్ళ ఇంటి మీద కూడా మేము దాడి చేస్తాం. ఎలాంటి సందేహం లేదు. దాడులు అనేది మేము ఒక్కడ సత్తే కాదు, మేము చేయగలం. కానీ మేము క్రమశిక్షణతోనే చదువుకుని విజ్ఞులు కాబట్టి మేము క్లియర్ గా చెప్తున్నాం. మీకు ఏదైనా ఉన్నట్లయితే చట్టపరంగా ఉన్నట్లయితే కోర్టులు అన్ని ఉన్నాయి, చూసుకోండి. అంతే తప్పగానే భౌతిక దాడులు, కార్యాలయంపై దాడులు చేయడం మీకు ఇప్పటికే ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు, మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారు. మీరు చేసే తప్పులు ఏమైనా ఎండగడితే మీరు కొట్టేటప్పుడు ఎంతమంది నోర్లు ముగించగలుగుతారు. దయచేసి బీఆర్ఎస్ ఇప్పటికే ఏమున్నదో మీ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏమన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇలాగే కొడతాను. వార్తల్లో తప్పని మీరు భావిస్తే మీరు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, శాంతియుతమైనటువంటి నిరసన ప్రదర్శనలు చేయొచ్చు. బీఆర్ఎస్ చెందినటువంటి కార్యకర్తలుగా చెప్పుకునేటటువంటి కొంతమంది మహా టీవీ మీద జరిగినటువంటి హేయమైన దాడికి జర్నలిస్టు సంఘాలే కాకుండా ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారికి విజయనగరం జర్నలిస్టుల తరపు నుంచి